ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిపై గుంతకల్లు ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తీరును తప్పు పట్టారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వచ్చేసి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా ఆలూరులో మాత్రం అధికారంలో లేనట్లే ఉంది అని వ్యాఖ్యానించారు. జ్యోతి తీరుపై కూడా వాల్మీకిలు నిరుత్సాహంగా ఉన్నారు అంటూ ఎమ్మెల్యే జయరాం తెలిపారు. సీనియర్ నేతలను కలుపుకోవడంలో టీడీపీ విఫలమైందన్నారు. ప్రస్తుతం అయితే స్థానిక ఎన్నికల్లో సీనియర్ నాయకులను కలుపుకోకపోతే కనుక ఆలూరులో టీడీపీ గెలవడం చాలా కష్టం అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. చెప్పండి రసూల్, ఇప్పుడు ఏదైతే జయరాం వ్యాఖ్యలు చేశారో దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ అమూల్య. కర్నూలు జిల్లా ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి పైన తెలుగుదేశం పార్టీ నేత గుంతకల్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆలూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జు వైకుంఠం జ్యోతి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలను అక్కడ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు, అందరినీ కలుపుకుపోవడంలో పూర్తిగా విఫలమయ్యారు అనేటువంటి విధంగా గుమ్మనూరు జయరాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆలూరు నియోజకవర్గం టీడీపీలో పెద్ద వివాదమే రాసుకుంది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే జ్యోతి ఎవరిని కలుపుకోకపోతే రానున్న ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదే విధంగానే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, వివిధ రకాలుగా జరిగేటువంటి పలు ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా టీడీపీకి అక్కడ తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా అంతేకాకుండా బోయ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా పైన పూర్తిగా గుర్రుగా ఉన్నారు అనేటువంటి విధంగా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లాలోని ఆలూరులో ఒక వివాహానికి హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన జ్యోతి పైన పూర్తిగా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా దశాబ్దాల కాలంగా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం లేదని, ఇప్పటికైనా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆలూరు నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నట్లు అక్కడ కనిపించడం లేదనేటువంటి విధంగా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ప్రధానంగా పార్టీని పటిష్టం చేసేటువంటి దిశగా వైకుంఠం జ్యోతి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం, ఖచ్చితంగా అన్ని రకాలుగా మనము సిద్ధంగా ఉన్నాం, ఎన్నికల్లో కావచ్చు లేకపోతే జరిగేటువంటి ఎలాంటి విషయాలైనా తెలుగుదేశం పార్టీని పటిష్టంగా ముందుకు నడపాలి అనేటువంటి విధంగా వైకుంఠం జ్యోతి వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో గుమ్మనూరు జయరాం చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో ఒక్కసారిగా వివాదం రేపింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. జ్యోతి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతలను కలుపుకుపోవడం వల్ల అక్కడ పూర్తిగా గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా వారందరినీ కలుపుకోకపోతే ఖచ్చితంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది అనేటువంటి విధంగా గుమ్మనూరు జయరాం చెప్తారు. వీటన్నింటినీ కూడా పార్టీ అధిష్టానం కూడా గమనిస్తుంది అనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే గుమ్మనూరు జయరాం గతంలో ఆలూరు నియోజకవర్గం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఆయన మనిషి ఒక చోట మనసు ఒక చోట ఉండేటువంటి విధంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గుమ్మనూరు జయరాం పూర్తిగా ఆలూరు నియోజకవర్గంలో పట్టున్నటువంటి నాయకుడు, అదేవిధంగానే ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే గుమ్మనూరు జయరాం సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు లేకపోతే ఆయన అభిమానులు మద్దతుదారులు వీరందరూ కూడా అక్కడే ఆలూరు నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో గుమ్మనూరు జయరాంకు సంబంధించినటువంటి అంచనాలు కావచ్చు, అదేవిధంగా వారి అభిమానులు ఆయనకు మద్దతు పలికే వారందరినీ కూడా పూర్తిగా దూరం ఉంచుతోంది వైకుంఠం జ్యోతి. అక్కడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనేటువంటి అభిప్రాయం కూడా గుమ్మనూరు జయరాం వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే అక్కడ తెలుగుదేశం పార్టీలో ఒకవైపు గుమ్మనూరు జయరాం గుంతకల్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ ఆలూరు నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని అక్కడ ఉంచుకున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలోనే జ్యోతి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే తన అనుచరులను అదేవిధంగా అభిమానులను దూరం చేయడం ద్వారా తనకు దూరం చేయాలనేటువంటి సంకల్పం జ్యోతిలో ఉందనేటువంటి అభిప్రాయం మాత్రం గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా ఆలూరు నియోజకవర్గంలో గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు కాకరేపాయనటువంటి విధంగా చెప్పవచ్చు. అమూల్య, రైట్. ఇప్పుడు మరి జ్యోతి తీరుపై వాల్మీకిలు నిరుత్సాహంగా ఉన్నారంటూ కూడా ఎమ్మెల్యే జయరాం తెలిపారు. మరి అక్కడ నాయకులు, కమ్యూనిటీ నాయకులు దీనిపై ఎలాంటి స్పందన ఉందంటారు?
ఖచ్చితంగా ఆలూరు నియోజకవర్గంలో చూస్తే కురుబ సామాజిక వర్గం అదే విధంగా వాల్మీకి సామాజిక వర్గం సంబంధించినటువంటి అత్యధికంగా అక్కడ జనాభా అదే విధంగానే ఓటు బ్యాంకు ఉన్నటువంటి నేపథ్యంలోనే గుమ్మనూరు జయరాం బోయ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు అక్కడ బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే సమీకరణాల నేపథ్యంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, గుమ్మనూరు జయరాము గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆలూరు నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగానే మంత్రిగా ఉన్నాడు. అయితే అనుకోకుండా చివరి క్షణాల్లో పలు సమీకరణాల నేపథ్యంలోనే గుమ్మనూరు జయరాంకి ఎంపీగా వెళ్లాలనేటువంటి విధంగా అప్పట్లో వైసీపీ అధినేత సూచించినటువంటి నేపథ్యంలో ఆయన అలకబూని అదేవిధంగానే పార్టీ మారేటువంటి ప్రయత్నాలు చేశారు. అనుకోకుండా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు గుంతకల్ నియోజకవర్గంలో టికెట్ కేటాయించేటువంటి విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు గుంతకల్లో ఆయనకు టికెట్ కేటాయించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు గుంతకల్ నియోజకవర్గం. అయినప్పటికీ ఆలూరు నియోజకవర్గంలో తన సామాజిక వర్గంతో ఆయన ప్రధానంగా బోయ సామాజిక వర్గంతో ఆయన ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఆయన నేర్పుతున్నటువంటి చర్యలు కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలోనే బలమైనటువంటి సామాజిక వర్గానికి నాయకుడిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాంకు సంబంధించినటువంటి అన్యాయాలను పూర్తిగా కలుపుకుపోవడం లేదనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇది సామాజిక వర్గ క్రమంలో జ్యోతి పైన వారందరూ కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు, తమను దూరం ఉంచుతున్నారు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి నేపథ్యంలో వీటి విషయాలన్నింటినీ కూడా గుమ్మనూరు జయరాం దృష్టికి తీసుకెళ్లినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత అయితే జ్యోతి మాత్రం నేను అన్ని వర్గాలను కలుపుకోవడము, పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడమే తీసుకెళ్లడం క్రమంలోనే తనకు పార్టీ అధిష్టానం కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించింది, బాధ్యతలు కట్టబెట్టింది. ఆ బాధ్యతలన్నింటినీ నేను సక్రమంగానే నిర్వహిస్తున్నాను అనేటువంటి విధంగా జ్యోతి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ పిల్ల సచ్చినా తొట్లి మర్రి పోలేదు అనేటువంటి విధంగా గుమ్మనూరు జయరాం గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ ఆలూరు నియోజకవర్గంలో మాత్రం తన వర్గాన్ని అంటిపెట్టుకునేటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి సాధారణంగానే గుమ్మనూరు జయరాంని బలపరిచేటువంటి వ్యక్తులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, వీరందరూ కూడా సహజంగానే జ్యోతి పైన కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రసూల్. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిపై గుంతకల్లు ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తీరును తప్పుపట్టారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా ఆలూరులో ఏమాత్రం అధికారంలో లేనట్లే ఉంది అని వ్యాఖ్యానించారు. జ్యోతి తీరుపై వాల్మీకిలు నిరుత్సాహంగా ఉన్నారు అంటూ తెలిపారు. సీనియర్ నేతలను కలుపుకోవడంలో టీడీపీ విఫలమైందన్నారు. స్థానిక ఎన్నికల్లో సీనియర్ నాయకులను కలుపుకోకపోతే కనుక ఆలూరులో టీడీపీ గెలవడం చాలా కష్టం అంటూ కూడా తెలిపారు. ఇక ఎమ్మెల్యే జయరాం అసలు ఏమన్నారో చూద్దాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఏమి వచ్చినా కూడా ఎంతో మంది సీనియర్ నాయకులు ఈరోజు పార్టీకి కష్టపడి ఎంతో మంది ఇక్కడ నా పక్క కూర్చున్న వాళ్ళు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ బాధ ఒకటే, ఇక్కడ ఉన్న పరిస్థితి మాకు చాలా ప్రభుత్వం వచ్చినా కూడా మాకు రాలేని అనే పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పేసి ఈ పెద్దలో చెప్పుకోవడం కూడా నాకు చాలా బాధకరంగా ఉంది. ఏదేమైనా కూడా 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. ఇది మొన్ననే దగ్గరలో ఓడిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. రాబోయే రోజుల్లో 29 ఎలక్షన్ లో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరేయాలని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ మా అందరినీ కలుపుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వెనకబడుతుందని చెప్పి బాధ వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన గారి దృష్టికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఇక్కడున్న పరిస్థితులు కూడా వారి దగ్గర నేను చెప్పడం జరుగుతుంది. ఇది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము ఎలా పోటీ చేయాలా, ఎలా నిలుచుకోవాలా అనే దానికి ధైర్యం సాలుకొస్తుందని చెప్పి ఇక్కడ ఈ ఉడగొంద మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా పెద్ద ఆయన ఆశీర్వాదం తీసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో ఉంది కాబట్టి, బలంగా ఉంది కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఏమి వచ్చినా కూడా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని సీనియర్ నాయకులు అంటున్నారు. ఆ సిద్ధానికి మా దగ్గర ఉత్తు చేయలే ఉన్నా గానీ మాకు ఆయుధాలు లేవు అని చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది. మీరు ఎవరు భయపడద్దండి, పెద్ద ఆయన దృష్టికి తీసుకొస్తే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అందరూ వల్ల సీనియర్లు కలుపుకొని పోతేనే
ఈ వడగుంద మండలం తెలుగుదేశం జెండా ఎగరేసేదానికి సహకరిస్తారు. కాబట్టి ఈరోజు మీ మీడియా ముందు కూడా మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పడం ఉంది.